అత్యంత బలవంతమైనటువంటి ప్రోగ్రామ్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 24-25 కి స్వాగతం సుస్వాగతం. నేను బలమైన ప్రోగ్రామ్ అనే చెప్పాను కదా, బలవంతమైన ప్రోగ్రామ్ అని చెప్పాను. ఓకే, సో అందరూ ఇష్టంగా చూసేటువంటి కార్యక్రమం స్టార్ మహిళ ఈ రోజు మరో మజిలీ చేరుకుంది. 2425 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. సో ఈ రోజు మన కార్యక్రమంలో ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా 4 సెలబ్రిటీస్ వచ్చేసారు. వీళ్ళు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చినటువంటి వాళ్లే, అయినా సరే ప్రతిసారి వాళ్ళు ఇక్కడికి రావడం వాళ్ళకి ఆనందం, వాళ్ళని చూడడం నాకు కూడా ఆనందం. కాబట్టి మరోసారి ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏమేం జరుగుతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం. మైథిలి, నీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? హాయ్ అక్క. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన ప్రోగ్రామ్ 2425 రీచ్ అయింది. కంగ్రాచులేషన్స్. చెప్పు మైథిలి, ఏం జరుగుతుంది నీ జీవితంలో? సీరియల్స్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. మీకు తెలిసిందే, డాన్స్ అయితే చేస్తూనే ఉంటాను. నేను కూడా. అసలు తెలుసా, అవును, ఈ ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు హోల్డ్ మై సెల్ఫ్. డాన్స్ చేస్తూనే ఉన్నాను. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తోనే డాన్స్ చేసి ఆపట్లేదు నేను. నన్ను చూసి ఇన్స్పిరేషన్ తోనే ప్రభుదేవ గారు డాన్సర్ అయ్యారు. మీకు ఆ సంగతి తెలియదు. ప్రభుదేవ గారి తర్వాత అంటే ప్రభుదేవ గారు ఇలా చేయకూడదు, నేను వేరేలా చేయాలని డాన్సర్ అయ్యారు, అది వేరే విషయం. మైకేల్ జాక్సన్ అంటే మీరే అక్క. నేను సైకిల్ జాక్సన్. అనుష ప్రెసెంట్ 2 సీరియల్స్ చేస్తున్నాను. ఓకే, బాగుంది, హ్యాపీ లైఫ్. ఇంకేంటి లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో ఇంకేం జరుగుతున్నాయి? అది కెరియర్, పర్సనల్ గా ఏమీ లేదు, షూటింగ్స్ అంతే. అమ్మ అక్కడ ఒకటి ఉంది నాకు ముందు. సో అట్లాగనమాట. అట్లా ఏం లేదు, ఈ మధ్య అంతా ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు కాజల్ కన్నా ముందు వాళ్ళ సిస్టర్ పెళ్లి చేసుకోలేదా? సో అట్లా నథింగ్, ఎవరికి జరగాలని రాసి పెట్టుంటే ఆ టైంలో జరిగిపోయింది. అంతెందుకు, అసలు మీకన్నా ముందు మీ అమ్మ నాన్న చేసుకోలే? అసలు నిజంగా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించాలా ఫస్ట్? అమూల్య. హాయ్ అక్క. హాయ్. ప్రెసెంట్ సీరియల్స్ ఇంకా మూవీస్ చేస్తున్నాను. అవునా? అయ్యో, ఓకే. అదేంటి అయ్యో జాలి చూపిస్తుంది. అయ్యో ఆశ్చర్యం, అది జాలీలాగా అనిపించింది. సరే మళ్ళీ అంటాను చూడు. అయ్యో, ఇదోకేనా? ఓకే, సరే అయితే మరి నీ పెళ్ళి ఎప్పుడు? త్వరలో. నీకు తెలుసో లేదో, అక్కడ వెయిటింగ్. అక్కడ ఇంట్లో ఫస్ట్ దాన్ని పంపించేద్దామని ప్లానింగ్. అసలు అవునా? లేదు, వెళ్ళను నేను అప్పుడే. జనరలీ మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ దెబ్బలు పడుతుంటాయి ఇంట్లో? దెబ్బలు కాదు కానీ తిట్లు పడుతూ ఉంటాయి. ఎవరికి? నాకే పడుతుంటాయి. ఆమెకా? నాకు. అదేంటి ఇవేమంటుంది ఇవేమంటుంది? అంటే దీని వల్ల నాకు పడుతూ ఉంటాయి. ఇది బుక్ చేస్తూ ఉంటుంది బాగా. ఓహో, అలా మీకు బుకింగ్ కౌంటర్ ఉందన్నమాట. ఓకే, సో శ్రావ్య, శృతి, హాయ్. హాయ్, చెప్పండి మీ పర్సనల్ లైఫ్ లో, మీ కెరియర్ లైఫ్ లో ఏమేం జరుగుతున్నాయి? లైఫ్ 2 సీరియల్స్ ఈటీవీలోనా? ఈటీవీ. ఓకే. అండ్ పర్సనల్ అంటూ ఏం లేదు. పర్సనల్ అంటూ ఏం లేదు. పెళ్లి చేస్తారేమో. అది నిజమే తెలుసా, ఈ మధ్య అందరికి పర్సనల్ లైఫ్ అంటూ లేదు. అంత పబ్లిక్ లో ఫేస్బుక్ లో పెట్టేస్తున్నాను కదా. నేను ఇప్పుడే ఇడ్లీ తిన్నాను, నేను ఇప్పుడే వెళ్తున్నాను, నేను ట్రైన్ ఎక్కుతున్నాను, నేను దిగాను. ఇట్లా అన్ని ప్రతి ఒక్కొక్క జరిగిన ఘట్టానికి సంబంధించిన ఫొటోస్ వస్తూనే ఉండడంతో పర్సనల్ స్పేస్ తగ్గిపోయిందేమో అనిపిస్తాం. కరెక్ట్. ఓకే, మాకు కూడా ఎలాగో పర్సనల్ స్పేస్ ఏం లేదు, మీకు ఇవ్వదలుచుకోలేదు. శృతి, హైట్ ఎక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ అంటే హైట్ ఉన్న అబ్బాయిలకి డెఫినెట్ గా నచ్చుతాను. You mean to say like Prabhas, Rana, Mahesh Babu, Hrithik Roshan, you know. Okay, so disadvantages ఏంటి? డిసడ్వాంటేజెస్ అంటే సీరియల్స్ లో ఛాన్సులు రావడం కష్టం. ఓకే, హైట్ చూసి నువ్వు ఇంత హైట్ ఉన్నావు, నీకు హీరో దొరకడం కష్టం అంటారు. అది నాకు కొంచెం మైనస్ ఏమో అనిపిస్తుంది. ఏముంది దానికి, ఏంటి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది? ఒక స్టూలేగా, ఆ హీరోని దాన్ని ఎక్కించేస్తే అయిపోతుంది. ఇక్కడ మేము ఎంతమందిని ఎక్కించలేదు. కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్.
కానీ ఇప్పుడు అనుష్క అలా ఉండడం వల్లే కదా తనకు వచ్చేటువంటి పాత్రలు అన్ని కూడా అంత రాయల్ క్యారెక్టర్స్ వస్తూ అంటే ఉన్నాయి. మూవీస్ కి డెఫినెట్లీ ప్లస్ Yeah. బట్ సీరియల్స్ కి టీవీ చిన్నది కదా, పెద్ద టీవీలు వస్తున్నాయి ఈ మధ్య. నువ్వు ఈ జనరేషన్ లో పుట్టడం నీ అదృష్టం. అప్పట్లో బుడ్డి టీవీలు ఉండేవి, అందులో అయితే నువ్వు పట్టుండేదానివే కాదు. ఓకే, ఇన్ని విషయాలు మనం చర్చించుకున్న తర్వాత చిన్నప్పుడు అలాగే అనుకున్నదాన్ని, టీవీలోకి ఎలా వెళ్ళాలి, చిన్న హోల్ చేసి అందులో నుంచి వెళ్ళిపోదామా అని. Seriously, నేను TV లో ఉన్నాను. అందులోకి వెళ్ళిపోదామా ఆహా! కానీ ఇలా ఉంటదని తెలియదు కదా. అచ్చచ్చచ్చచ్చో. సీరియస్లీ నేను కూడా టీవీలో ఎవరైనా ఉన్నారా, దూరారా, ఎట్లా వెళ్ళారు అని అనుకునేదాన్ని కదులుతూ ఉన్నారు పైగా. చిన్నప్పుడు. హోల్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు ఓన్లీ వెళ్ళిపోతుంది. సాంగ్స్ వచ్చినప్పుడు వెళ్ళాలనిపించదు, ఎందుకంటే ఊరికూరికి డ్రెస్సులు ఎలా చేంజ్ చేస్తారా అంత ఇమ్మీడియట్ గా అనేసి డౌట్ వచ్చేది. ఎంత దుర్మార్గం ఇది. వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ చూద్దాం అనుకున్నావు నువ్వు? కాదు అలా ఎలా అంటే సడన్ గా అలా ఎలా అంటే అదే కదా ఉద్దేశం. అసలు వాట్ ఇస్ దిస్? ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసుకోండి. సుమక్క గారు మాకు ఈ రోజు 24-25 కావాలి పాయింట్స్. అమ్మ బాబోయ్, అంత అయితే మా పోడియంలో పట్టదు. 10 ఇచ్చాను, తీసుకోండి. పోనీ 25 ఇవ్వండి. వాళ్ళిద్దరికి 24 ఇవ్వండి, మా ఇద్దరికి 25 ఇవ్వండి. సుమక్క ఒక్కొక్కరు ఏం ఎంతో అడిగి అంత ఇచ్చేసేయండి. ఓ మై గాడ్, అలాగైతే నాకు కూడా ఒక పొడియం కావాలి. సరే, మీరు 25 అడుగుతున్నారు కాబట్టి 20 + 5 25 25 30 - 5 25 25 -2 22 + 3 25. ఓకే, మీ అందరికి నేను 25 ఇస్తున్నాను, తీసుకోండి. ఫైనల్ గా 25 వచ్చిందా లేదా? ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారు? 24-25 స్టార్ మహిళ ఆర్ స్టార్ యువతి ఎవరు అనిపించుకుంటారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2425 లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండవా? అసలు మైథిలి ఈమె ఏంటమ్మా అసలు ఇంత ఫాస్ట్ గా వేసేసింది? 9 10 11 12 13 14 15. ఏం చేస్తారు? మీరేం చెప్తే వచ్చేస్తాను. డైలాగ్ చెప్తారా? గురువు గారు గురువు గారు అయితే నేను మొన్న నేర్పించినటువంటి ఆ నాట్యం ఈ రోజు ప్రేక్షకుల ముందు వేసి చూపించు. పద, నువ్వేం చూస్తున్నావు? అక్కడి నుంచో. గుండెల్లో గుండు మల్లి జామైతే జాజి మల్లి సోకుల్లో సూది మల్లి నాజుకు నాగమల్లి సందెల్లో సుక్క మల్లి కవ్వించే కన్నె మల్లి ఎద్దెల్లో ఎర్ర మల్లి అందాల గుండు మల్లి అందాల గుండు మల్లి అందాల గుండు మల్లి సూర్యుడే సూర్యుడే సూకుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే కుర్రాని సూర్యుడే కుర్రాని సూర్యుడే ఇదలో నా సీకటి ఏరాడే ఇన్నాళ్ళు లేదే ఈ నెల నేదే ఆకాశం నవ్వుతున్నదే ఈ నింగిలోనే ఆ మాయగాడే వెలుగేదో నింపాడే
అయిపోయిందా? ఏయ్ థ్యాంక్ యూ. నేను ఎలాగైతే నీకు నేర్పించానో దానికన్నా ఒక 10% నువ్వు ఎక్కువ బాగా చేసావనే చెప్పాలి. స్టార్ మైండ్ లో గెలిచిపోయాను. గురువుని మించినటువంటి శిష్యురాలు అనిపించుకుంటున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ గురువు గారు. నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నేను నీకేం నేర్పించాను? గుర్తులేదు. డైలాగ్ నేర్పించాను, చెప్పు. డైలాగ్ నాకు రాంది, అది ప్రాంప్టింగ్ ఇస్తే ఏదైనా చెప్తాను. సీన్ ఏంటి చెప్పు. నేను ఒక సాంగ్ పాడతాను, అది రివర్స్ లో కూడా పాడతాను. ఓకే. బట్ వాయిస్ అవన్నీ పట్టించుకో. నా వాయిస్ ఎవరు పట్టించుకోవట్లేదు. పాడు. ఫస్ట్ రివర్స్ లో పాడతాను, అది ఏం సాంగ్ మీరు గెస్ చేయాలి. ఓ మనకి పరీక్ష ఇప్పుడు. ఓకే. నారు పెడింకో పుచే లో మీ నారైకయే, నారు పెడింకో పుచే లో మీ నారైకవో, चोली के पीछे क्या है? చెకదీమా అదే సాంగ్. మగలాచి లో మీ లోమి నారైకవో, నారు పెడింకో పుచే లో మీ నారైకవో. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యి వేస్తూ చుట్టూ కుర్రాళ్ళవి కాదు సాంగ్. అది కదా, ఇంకొకసారి పాడు, కొంచెం పాడు. ట్రై. నారు పెడింకో పుచే లో మీ నారైకయే, నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం. ఇవి కాదు రాంగ్. నేనే పడతాను ఎలాగో మీకు తెలుసు. No, 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 no. మీరు మమ్మల్ని గుర్తుపట్టమని చెప్పారు, మేమే పాడాలి. మీరు మళ్ళీ పాడండి. అబ్బా, మీరు పాడండి. కమాన్ ట్రై. నారు పెడింకో పుచే లో మీ నారైకయే, డింక చికా డింక చికా డింక చికా డింక చికారే డింక చికా డింక చికా డింక చికా డింక చికా. ఇది నాకు పనిష్మెంట్ లా ఉంది. ఇది కూడా కాదా? కాదు. అవును, అసలు నేను పాడిన దాంట్లో అసలు ఆ వర్డ్స్ ఉన్నాయా? డింకో పచ్చే డింకో పచ్చే అనేది. అరే డింకో పుచ్చే వస్తే డింక డింక అయిపోతుందా? అవును, అదే. స్లోగా పాడే, మేము ఫాస్ట్ గా పాడాం, అంతే తేడా. స్లోగానే ఉంటది. రివర్స్ లో కూడా సాంగ్ స్లోగానే ఉంటది. మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఈసారి కూడా ఏదో మంచి సాంగ్ చెప్తారు. ప్లీజ్ నిజంగా. పక్క రాంగ్ ఆన్సర్ చెప్తే నేను నిన్నే అడుగుతాను. 5 points లెస్. పాడు. నారు పెడింకో పుచే లో మీ నారైకయే, నారు పెడింకో. మీరు ఆలోచిస్తున్నారు, ఏం లేదు. గూగుల్ సెర్చ్. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. సూపర్ సుమా, మీరు సూపర్. అంతే అసలు ఇలా ఎలా అసలు గూగుల్ మీ బ్రెయిన్ లో హలో హలో అంత లేదు అక్కడ. నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. చల్లగాలి, మైథిలి, అమూల్య, శ్రావ్య, అనూష, ఎవరైనా. నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, చల్లగాలి, చందమామ, మల్లె తీగ, చిలకమ్మ. 1 2 3 గో. నువ్వు వెళ్ళి అక్కడ ఎల్లో దగ్గర రెడీగా ఉండు. ఆగమ్మా. ఎలా జరిగింది ఇది? ఈమె రోబో సినిమాలో రజనీకాంత్ లాగా. ఒకసారి చూపించవా ప్లీజ్ అక్క? రోబో ఒకసారి చూడాలనుకుంటున్నా తను ఎలా. 9 18 27 28 29 30 31 32 33 34 34 పాయింట్లు. ఇప్పుడు ఒకసారి అంటే చూపించు. ఇవి అటే అక్కడ ఉన్నాయి కదా, వేసేయి. రెడీ 1 2 3 గో.
ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినట్టు వేసింది అసలు. కానీ నిజంగా నువ్వు అమ్మకి ఇలాగే కనుక హెల్ప్ చేస్తే ఇన్ని గిన్నెలు ఉన్నా సరే ఇలా అయిపోద్ది, ఇన్ని బట్టలు ఉన్నా సరే ఇలా అయిపోద్ది. ఏంటి మొత్తానికి చిల్లులు పడతాయి అన్నిటికీ, ఏముండవు అసలు. బట్టలన్నీ ఉతుకుతుంది. తర్వాత ఇలా వేసుకోవడానికి మీ నాన్నగారు చొక్కా ఇలా తీసేసేసి ఏమిటే ఇది ఏసీ మొత్తం కంప్లీట్ గా. 1 2 3 గో. నేను ఎల్లో దగ్గరికి రెడీగా ఉంది. గో. బాబోయ్ బాబోయ్ సో ఇది ఫ్యామిలీలోనే ఉండే ప్రాబ్లం అన్నమాట. చూసారా? ఆహా. మొత్తం ఫ్యామిలీ అంతా స్పీడ్. ఫ్యామిలీ స్పీడ్. బెల్లంకొండ శ్రీనివాస్ ని పెట్టి స్పీడ్ ఉన్నోడు తీశారు, మిమ్మల్ని పెట్టి స్పీడ్ ఉన్న వాళ్ళు అని తీయాలి. నా Okay. హైట్ కి ఆ బాల్స్ వచ్చి నాకే తగులుతుంది. అవును అవును పాపం నిజంగా. ఇదొక డిసడ్వాంటేజ్. శ్రావ్య శృతి 9 10 11 12 13 14 15. అసలు శ్రావ్య శృతి గనక బాహుబలి సినిమాలో ఉండుంటే మన ప్రభాస్ కి అంతకాలం పట్టేది కాదు కొండెక్కడానికి. ఎందుకంటే తను కొండ కింద నుంచి ఉంటాడు, ఇలా చేయిస్తాడు, తను కొండ మీద నుంచి చేయిస్తుంది, ఇలా లాగేస్తుంది. అని ఇట్లా ఇట్లా లాగేసి అదే మగధీరమ్మని ఇది. పాడింది. రాజమౌళి గారికి కూడా ఇన్ని సంవత్సరాలు పట్టుండేది కాదు. ఒక క్వశ్చన్ అడుగుతాను. బ్లాక్ చీమలు ఎందుకు బ్లాక్ గా ఉంటాయి, రెడ్ చీమలు ఎందుకు రెడ్ గా ఉంటాయి? ఇది నిజంగా మన సమాజంలో ఉండేటువంటి ఇది కూడాను. ఇప్పుడు నేనెందుకు నల్లగా ఉంటాను, నువ్వెందుకు తెల్లగా ఉంటావు అంటే ఏమన్నారు? గోవుల్లు తెల్లన గోపయ్య. నాకు ఎప్పుడు అది కన్ఫ్యూజన్, అందుకే నీతో పాడించే. గోధూళి ఎర్రన ఎందువలన. సో దీనికి ఆన్సర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరకలేదు. మనుషులు వాళ్ళ తల్లిదండ్రుల్ని బట్టి, వాళ్ళకి వచ్చే డిఎన్ఏని బట్టి, వాళ్ళ క్రోమోజోమ్ ప్యాటర్న్స్ ని బట్టి తెలుపు నలుపు ఎరుపు అనేది ఏం అడిగాను నువ్వేం చెప్తున్నావు? మనుషుల్లాగానే చీమలకు కూడా డిఎన్ఏ ఉంటాయి. ఇంకా నల్ల చీమలు ఎండలో తిరగడం వల్ల నల్లగా అయ్యాయి, ఎర్ర చీమలు రక్తం ఎక్కువ తాగడం వల్ల ఎర్రగా అయ్యాయి. వాటే చెప్పారు. కానీ నువ్వు ఏ రైతునైనా తెల్లగా ఉండడం చూసావా? కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళంతా ఆ ఎండకి తగిలి వాళ్ళు ఆ కలర్ లో వస్తారు. మన కోసం ఆ ధాన్యాల్ని వాళ్ళు పండిస్తున్నారు. నువ్వు గ్రేట్ అక్క. నేనేం ఎండలో పనిచేయట్లే. కానీ నువ్వు బ్లాక్ గా ఉన్నావు. రెడీ 1 2 3 గో. ఫస్ట్ 3 రోజు చాలా మెల్లిగా వేస్తుంది, ఆ తర్వాత 3 రోజు నుంచి ఫాస్ట్ గా వేయడమే ఈ ఫ్యామిలీ స్ట్రాటజీ. కమాన్ నువ్వు ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు. ఇక్కడ అసలు ఈసారి ఈ ఫ్యామిలీకి ఎక్కువ పాయింట్లు రాకూడదు, వెళ్ళు. ఇది చూడండి అసలు కొంచెం వంగి. రెడీ శృతి రెడీ. ఒకసారి 2 వేసిన దానికి ఆ 1 మైనస్ 1 టైం అయిన తర్వాత 9 18 27 28 29 30. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తే భామ. మొదటి సెలబ్రిటీ రవితేజ, పక్కన పిక్చర్స్.
అనుష ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ అంటే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ కృష్ణ, పక్కన పిక్చర్స్. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇంద్రజ, శ్రావ్య, శృతి. చెప్పు 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 చెప్పు. 10 seconds. 10 9 చాలా ఉన్నాయి. 7 అదేదో పాట గుర్తొస్తుంది. యమలీలలో కూడా ఉంటారు. 3 యమలీల. యమలీల. నేనేం క్లూ ఇవ్వలే. నేను యమలీలలో కూడా ఉంటారని చెప్పాను. నేనేమైనా చెప్పానా? నేనేమైనా చెప్పాను. నేను యమలీలలో కూడా ఉంటారని చెప్పాను. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 6 పాయింట్లు. ఏ అలా అంతా చేస్తే నేను ఏదో నీకు హెల్ప్ చేసినట్టుగా అనుకుంటారు. నేనేం హెల్ప్ చేయలేదు. నేను ఇప్పటికి కూడా నేను చాలా స్ట్రాంగ్ గా వాదిస్తున్నాను. యమలీలో కూడా ఆయన ఉన్నారని చెప్పాను కానీ నేనే క్లూ ఇవ్వలేదు. అమ్మ దొంగ సినిమా వీళ్ళ కాంబినేషన్. అమ్మ దొంగ. అమ్మ దొంగ, యమలీల. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. వెంకటేష్ గారు, తరుణ్ ఇద్దరు ఉండే సినిమానా? అమూల్య, సోగ్గాడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్. మహేష్ బాబు ఉండే సినిమాలో రాసి ఉంది. తేజ గారి సినిమా అమూల్య. నిజం. చూద్దాం, ఇది అబద్ధం అవ్వాలి అని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా. పక్క వాళ్ళు ఏడుస్తుంటే హాయిగానే ఉంటుంది మరి. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్.
మైథిలి సాంజీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ రా. ముంబై నగరం ఏ రాష్ట్రానికి రాజధానిగా ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర. మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. అమూల్య 3. ఎక్కువ ఆయుష్ కలిగి ఉన్నవారు ఏ దేశీయులు? అంటే ఏ దేశంలో ఉండేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు? మనం ఇప్పుడు ఇలా వినేసి వెంటనే ఆ దేశానికి వెళ్తే కుదరదు. ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెట్టేవి తిని ఆ దేశంలో అప్పుడు చైనా అనుకుంటున్నా. ఇవన్నీ అవుతాయి. చైనా అనుకుంటా. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, బి జపాన్. ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే తీసుకో. జపాన్ లో ఎప్పుడు భూకంపాలు వచ్చి చచ్చిపోతారు కదా. అంటే ఈ వైపరీత్యాలు ఏవి ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా బతికేవాళ్ళు అనమాట. అలాంటివి జరుగుతూ ఉంటాయి, చెప్పలేం. అలాగే మానవులు క్రియేట్ చేసేటువంటి డిస్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా కాదు. జనరలీ హెల్త్ పరంగా అది తీసుకో. సవిశ్రుతి 2, మైథిలి 1. ఆస్ట్రేలియా, జపాన్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, ఇజ్రాయిల్, స్వీడన్ దేశాల ప్రజలు మాత్రమే సగటున 80 ఏళ్ల ఆయుష్ కలిగి ఉన్నారు. వారిలో ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం 80 ఏళ్ల 3 నెలల ఆయుష్ కలిగి ఉన్నారు. మిగతా దేశాల వారు 80 ఏళ్ల కంటే తక్కువ ఉన్నారు. వీళ్ళకి ఇంకొంచెం 3 నెలలు ఎక్కువ. మన భారతదేశంలో అయితే 56 సంవత్సరాల 3 నెలలు లేడీస్. జెంట్స్ లో 53 సంవత్సరాలు 4 నెలలు 3 నెలలు ఎంతో. జెంట్సే ముందు చచ్చిపోతున్నారా? ఇందులో కూడా లేడీస్ పవర్. యాక్చువల్లీ మనకి ఇంకా ఆయుష్ అది ఎక్కువ ఉండింది, కానీ ఫుడ్ మేజర్ గా ఫుడ్ ప్రాబ్లమే. అంటే కల్తీ ఫుడ్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి ఇవి ఎక్కించినటువంటి ఫుడ్లు తినటంతో బాగా క్షీణించుకుపోతున్నాము. మన తాత ముత్తాతలు ఇంకా చాలా ఏళ్ళు బతికారు. అంతెందుకు, మా అమ్మమ్మ గారిది ఇది 100th ఇయర్. ఆవిడ స్టిల్ హెల్దీ. 100th బర్త్డే చేసుకోబోతున్నాం మేము. సెప్టెంబర్ 6 ఆవిడది. సో ఆ కాలంలో వాళ్ళు తిన్న ఫుడ్, వాళ్ళ పరిసరాలు, పొల్యూషన్ తక్కువగా ఉండడం, ఇవన్నీ మళ్ళీ తిరిగి రావాలి కదా. బాగుంటది. వస్తుంది, మనందరం ట్రై చేద్దాం. కమాన్. నన్ను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు, పలికించావురా ప్రాయాన్ని వేనెలా, చిలి అధరాల మధురాలు ఆస్వాదించేలా. ఇటురారా ఇటురారా కృష్ణయ్య, నేనే రాధా నేనే రాధా. ఇటురారా ఇటురారా కృష్ణయ్య, అందం గంధం నీవే కాదా. సూర్య, శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? అది నాకు ఇప్పటికీ సెన్స్ అని గుర్తుంది, 6th or 7th తెలియదు. ఏదో ఒక ట్రై చేయి. 7th సెన్స్. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. 6 పాయింట్లు. అమూల్య 4, అనుష 2. సూర్యుడు తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి ఎంత కాలం పడుతుంది? ఆప్షన్స్ ఏ 25 రోజులు, బి 125 రోజులు. 125 రోజులు. కాదు, 25 రోజులు. కుంభకర్ణుడు ఏ మహాచక్రవర్తికి సోదరుడు? కుంభకర్ణుడు చాలా సింపుల్. ఆప్షన్స్ ఏ నరకాసురుడు, బి రావణాసురుడు. రెండు ఒకటే టైప్ లో ఉన్నాయి యాక్చువల్లీ. రావణాసురుడు. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. అనుష 2, అమూల్య 1. రావణాసురుని తర్వాత లంకకి రాజు ఎవరయ్యారు?
నీకెందుకో రావణాసురుడు పట్టాడు. అదే ఆన్సరా? ఆ? కాదులే ఆప్షన్స్. ఏ సుగ్రీవుడు, బి విభీషణుడు. సుగ్రీవుడు. మైనస్ లేదు కానీ లక్కీ, పాయింట్లు రాలే. విభీషణుడు కరెక్ట్ ఆన్సర్. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కసదియ్యదు కూడెక్కువ వా వా వా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. మత్తేబము అంటే సాధారణ వాడుకలో ఏ జంతువు? నేను చెప్పలేదు ఇంకెందుకు కొడుతున్నావు? ఆప్షన్స్. ఏ ఏనుగు, బి సింహం. ఏనుగు కరెక్ట్. తీసుకో 3. అంశు 1, మైథిలి 2. రామాయణం ప్రకారం లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవుని కోసం హనుమంతుడు ఎత్తుకొచ్చిన కొండ పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మైనాకం, బి ద్రోణగిరి. మైనాకం. రాంగ్ ఆన్సర్. ద్రోణగిరి కరెక్ట్ ఆన్సర్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం తెలిస్తే బజర్ నొక్కండి. మంచు విష్ణు. నెక్స్ట్ చిత్రం అనుష. 10, రకుల ప్రియమణి. 9, 8. రకుల్. రకుల్ చూద్దాం. ప్రియమణి మైనస్. నేను ఫస్ట్ చెప్పాను ప్రియమణి కూడా. 6. నెక్స్ట్ చిత్రం మైథిలి. బ్రహ్మానందం గారు. నెక్స్ట్ చిత్రం అమూల్య. శ్రేయానా తమన్నానా కొంచెం డౌట్ ఉంది. ఏదో ఒకటి చెప్పు, నేను ఎవరో ఒకరిని చూస్తానులే అక్కడ. తమన్నా. తమన్నా చూద్దాం. ఫ్యామిలీలో కొన్ని ట్రైట్స్ ఉన్నాయి. ఈవిడ ప్రియమణి అంటుంది కానీ చెప్పడం రకుల్ ప్రీత్ అంటుంది. ఈవిడ కూడా శ్రేయ అంటుంది కానీ చెప్పడం మాత్రం తమన్నా అంటుంది. -6. నేను విన్నవకపోయినా పర్లేదు, అక్క మాత్రం విన్నప్పుడు. నెక్స్ట్ చిత్రం అమూల్య. సాయిధరం తేజ్. చూద్దాం. లాస్ట్ చిత్రం శృతి. లక్ష్మీరాయ్. అబ్బా అబ్బా చూద్దాం. అది భూమిక. -6. ఇవాళ ఏదో రాయి దొక్కినట్టున్నాను. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా.
మీ గేమ్ చాలా సింపుల్ గేమ్. ఇవాళ 2425 కి విన్నర్ అవ్వడానికి సులువైన మార్గాన్ని మేము వేశాం. ఈ దిండి తీసుకోండి, కాసేపు ఇలా అనుకోండి. అబ్బా ఈ మెత్తటి వెచ్చటి బ్లూ దిండు ఇలా అనుకుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని దీన్ని తీసుకొని ఆ కుర్చీ మీదకి అలా వేయండి. అది అలా పడితే ఓకే. ఇప్పుడు వెళ్ళి మీరు దీని మీద కూర్చోండి, రిలాక్స్. ఇప్పుడు దీన్ని ఇలా వేయండి. నేనేం ఆలోచిస్తున్నానంటే ఫస్ట్ కూర్చున్న వాళ్ళ అదృష్టం. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా తర్వాత వాళ్ళ సంగతి ఏంటో. లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ. అది రిలాక్స్. ఇప్పుడు వెళ్ళండి, ఇంతే. ఒకవేళ ఇది మీరు వేసేటప్పుడు ఇలా పడింది అనుకో, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఆ రింగులో నించొని సరిగ్గా పడేంత వరకు వేసి అప్పుడు పెట్టండి. ఓకే, అండ్ కూర్చొనే మీరు డైస్ మార్చాలి. రింగ్ లోనే నించున్నావా? రెడీ 1 2 3 గో. అబ్బా ఆహా తీసుకురావాలి. కూర్చో కూర్చో, మార్చ్. అడ్వాంటేజెస్ ఇప్పుడు మాట్లాడుకుంటే అయ్యో డొక్కులో ఒకసారి ఇలా ఒకసారి అలా. నువ్వు వేసావు కానీ టైం అయింది అంతే. సో 1 2 3 4 5 నువ్వు కుషన్స్ వేసినవి 6, అక్కడ షిఫ్ట్ అయినవి 5, సో టోటలీ 11 66. రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. అయ్యో ఓకే. ఓకేనా? కూర్చో. 3/4 కింద ఉంది కాబట్టి ఓకేలే. మరీ దారుణంగా ఆడుతున్నావు. ఇది హైట్ ఉన్న వాళ్ళకి పొట్టుగా ఉంటే ఎంత బాగుండేదో. అయ్యా హైట్ అంటే కష్టం అని. నువ్వు లాస్ట్ లో వేసావు కానీ పిల్లో సరిగ్గా కూర్చోలేదు, నించుంది. 2 4 6 8 10 ప్లస్ 10 20 120 పాయింట్లు. సాస్ పాన్ సెట్. రెడీ 1 2 3 గో. ఓకే. అది ఒకవేళ అలా నిలబడినా నువ్వు వెళ్ళాల్సింది అటే, నువ్వు వెనక్కి వెళ్ళక్కర్లా.
2, 4, 6, 8 ప్లస్ 8 16 96 డిన్నర్ సెట్. అనుష నీ టార్గెట్ 114. లీడ్ లో ఉన్నది మైథిలి. ఎవరు గెలుస్తారో చూద్దాము. రెడీ 1 2 3 గో. ఈమె దూకేయాలనుకుంటుంది అక్కడి నుంచి ఇక్కడ కుదిరితే. ఓకేనా? కూర్చో కూర్చో. లేకపోయినా మనం తీసేస్తాంలే, మీరు చేయాల్సింది చేసుకోండి. ఇంట్లో కూడా ఇంతేనేమో, బెడ్రూమ్ లోంచి కిచెన్ లోకి ఇలా దూకుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. రెండు 4 6 8 10 12 ప్లస్ 12 24 ఇంటూ 6 144. కంగ్రాట్స్, గెలిచేసావు. ఇది తీయగా పెనుమాయగా శృతి వించెగా మరి నేరుగా గగనాలలో విహరించెగా. ఎపిసోడ్ విన్నర్ గా రైస్ కుక్కర్ అండ్ కూలర్ గెలుచుకుంటున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరూ వచ్చి అందరిని ఎంటర్టైన్ చేసినందుకు. మళ్ళీ కలుద్దాము స్టార్ మేళలోని మరో అందమైన ఎపిసోడ్ తో. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ. బై బై. ఓ రాజశేఖర్.